10 సంవత్సరాలు కాసుంటాడు, లేక 15 సంవత్సరాలు కాసుంటాడు. కానీ ఆ చెట్టు ఒక పూత లేదు, ఒక పింద లేదు. ప్రియులరా, మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తాం. ప్రియులరా, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తాం. 10 సంవత్సరాలు అయిపోద్ది, 15 సంవత్సరాలు అయిపోద్ది, 20 సంవత్సరాలు అయిపోద్ది. సరైన ప్రార్థన ఉండదు, సరైన పాటలో పాడలేరు, సరైన వాక్యము చెప్పలేరు. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, ఆ చెట్టు నరికేవయ్యా, ఆ చెట్టు నరికేవయ్యా. అది ఎందుకు? అది అక్కడ ఉన్నందువల్ల ఆ నేల వ్యర్థము, ఆ ఎరువు వ్యర్థము, ఆ మందు వ్యర్థము అని మరి ఆ యజమానుడితో ఆ యజమాని చెప్తున్నాడు, అక్కడ ఉన్న కాపలాదారుడితో. ప్రియులరా, మనం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామో మనం పరిచయం చేసుకుని మనం ఎవరికైనాను మనలో పిండి ఉందా, మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయా, మనలో ఆత్మీయ స్థితి ఉన్నదా, మనం పరిచయం చేసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. ప్రియులారా, మనం ఆ చెట్టు పిందులు పూత కాస్తుంది, కానీ ఆత్మీయంగా మనం ఏం చేయాలంటే, నువ్వొక ఆత్మని రక్షించాలి, నువ్వొక ఆత్మని నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి, నువ్వు మంచిగా దేవుని స్తుతించాలి, నువ్వు మంచిగా పాటలు పాడాలి. ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ చెట్టుని మరి ఆ పింద పూత లేనప్పుడు మరి ఆ యజమానుడు దాన్ని తీసేవన్నట్లుగా మనలో కూడా ఆత్మీయ ఫలాలు లేకపోతే, ఆత్మీయ పూత లేకపోతే ప్రియులరా, మనల్ని దేవుడు సైతానుడికి అప్పచెప్పేస్తాడు. ప్రియులరా, ద్రాక్షవల్లి ఆ తీగల్ని ప్రియులరా అయ్యి మరి ఒకదానికి ఒక కొమ్మకి వెళ్ళేటప్పుడు మరి ఆ పురుగు వెళ్ళి ఆ తీగల్ని నోట్తో కట్ చేస్తే ఆ తీగ అక్కడే మాడిపోద్ది. ప్రియులరా, ఆ తీగను ఆ పురుగు తినకుండా ఉండాలంటే ఈ లోకానుసారంగా మరి మందు కొడతారు, ఆ పురుగులు చనిపోవడానికి మందు కొడతారు, ఆ తీగల్ని ఫలింపు చేయటానికి మందు కొడతారు. ప్రియులరా, ఆత్మీయంగా మన హృదయం కూడా పురుగు పడుతుంది. ప్రియులరా, పాపం అనే పురుగు మన హృదయానికి పట్టినప్పుడు మరి దేవుని వాక్యం చదువుకుంటే, దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తే ఆ పాపం అనే పురుగు పోద్దు. ప్రియులరా, ఆ అబద్ధం అనే పురుగు పోద్దు. ప్రియులరా, ఆ అబద్ధం అనే పురుగు పోయి నీవు దేవుని సన్నిధిలో ఫలించటానికి అవకాశం ఉంటుంది. ప్రియులరా, నీవు నేను నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో జన్మింప చేశాడంటే నీ మీద నా మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అయ్యో, నా బిడ్డని ఈ లోకానికి తీసుకొచ్చాను, ఈ లోకంలో జన్మింప చేశాను, నా బిడ్డ నా గురించి ఏమైనా చెప్తాడేమో, నా బిడ్డ నా గురించి ఏమైనా పాడతాడేమో, నా బిడ్డ నా గురించి మంచి మాటలు, మంచి పాటలు, మంచి వాక్యము చెప్తాడని ప్రియులరా దేవుడు చూస్తా ఉన్నాడు. నీలో ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియులరా, కానీ మనలో ఫలాలు లేనప్పుడు దేవుడికి దుఃఖమే. ప్రియులరా,
ఆ కాపలాదారుడికి ఆ యజమాని వచ్చి ఆ చెట్టుని నరికి పారవేయ అన్నప్పుడు ఆ కాపలాదారుడికి ఎంతో దుఃఖమో. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టుని పెంచుతున్నానయ్యా, నాకు ఏ ఫలం ఇస్తలేదయ్యా అని ఆ కాపలాదారుడు ఆ యజమానితో బతిమలాడుకుంటున్నాడు. ఇంకొకసారైనా చూద్దామయ్యా, ఇంకో సంవత్సరం చూద్దామయ్యా, పోతొస్తాదేమో, పిందొస్తాదేమో, కాయలు కాస్తాదేమో అని ఇలా అక్కడున్న యజమానితో బతిమలాడుకుంటున్నాడు. జక్కయ్య వలె నీ హృదయం తెరబడినప్పుడు జక్కయ్య హృదయము దేవుడు తెరిచాడు. ప్రియులరా, ఆయనలో ఉన్న పాప స్వభావం పోయింది. ఆయనలో ఉన్న మోసపు అన్యాయముగా డబ్బు సంపాదించిన అన్యాయపు స్థితి పోయింది. దేవుని స్థితి వచ్చింది. దేవుని వాక్యం ఆయన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన హృదయంలోంచి అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఒప్పేసుకుంటున్నాడు. దేవుని వాక్యం నీలోకి వచ్చినప్పుడు నీలో మరి ఏ పాపం దాగి ఉండదు. ప్రియులరా, ఒప్పేసుకుంటావు, దేవుని సన్నిధిలో ఒప్పేసుకుంటావు, దేవుడి కొరకు బ్రతుకుతావు. ప్రియులరా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడిందో మనం పరిశీలన చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంలో ఏమేమి మాటలు మనతో దేవుడు మాట్లాడాడో ఆ మాటలు, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన హృదయము మరి ఎంతో సంతోషంగా ఉంటుంది, మనకి ఎంతో సమాధానంగా ఉంటుంది. ప్రియులరా, మరి దూత దయాపాత్రాల నీకు శుభము. ఏంటో ఆ శుభవచనం ప్రియులరా, ఏంటో ఆ శుభం. నీకు నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు, ఆయనే యేసు ప్రభు. ఈ లోక పాపములన్నీ మోయటానికి ఆయన వచ్చాడని దేవుని దూత మరియతో మాట్లాడుతాడు. ప్రియులరా, మన పాపములు, మన శాపములు, మన దోషములు, మనం అన్యాయంగా తిరుగుతున్న స్థితిని మార్చటానికి దేవుడు పశు బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, ఈ లోకానికి వచ్చాడు. మనలో ఎలాంటి కార్యం ఉన్నాను, ఎలాంటి స్థితి ఉండనను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థితి, ఆ కార్యములు, ఆ పాపపు స్థితి అదంతా కూడా తీసివేసి నూతన జన్మనికి ఇస్తాడు. ప్రియులరా, నూతన జీవితానికి ఇస్తాడు. ప్రియులరా, కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు ప్రియులరా, మనలో ఉన్న స్థితి, పాపపు స్థితి, అబద్ధపు స్థితి, అన్యాయపు స్థితి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఒప్పుకుని విడిచిపెడితే ప్రియులరా, నూతన సంవత్సరంలో మనకి ఎంతో మేలు, ఎంతో సంతోషం ప్రియులరా. కాబట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు మన పాపపు స్థితి, మన అన్యాయపు స్థితి, మన మోసపు బుద్ధు, పాపపు తలపులు ఇవన్నీ కూడా ప్రార్థనతో కడిగేసుకుంటే ప్రియులరా, మనం మరి 2026 సంవత్సరంలోనికి అడుగుపెట్టినప్పుడు మనకి ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. ప్రియులరా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సేవకులతో దేవుని మందిరంలో ఎవరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో, ఎవరు ఏ సన్నిధికి వెళ్తున్నారో మరి నాకు తెలియదు, కానీ ఆ సన్నిధిలో మీ పాపములు, మీ శాపములు, మీ దోషములు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు నూతన జన్మిస్తాడు. ప్రియులరా, జన్మిస్తాడు, నూతన సృష్టిస్తాడు, నూతనంగా నిన్ను నడిపిస్తాడు, నూతన కార్యాలు నీలో పెడతాడు.
దేవుని కార్యాలు చేయమని మరి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.